వాల్మీకి రామాయణం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. భూమి మీద రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మించనున్నాడు. అది అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తర్వాత ఆ రాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు. అంతేకాక శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజై జనక మహారాజు ఇంట పెరుగుతుంది. అంతేకాకుండా రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు సకల విద్యలను అభ్యసిస్తున్నారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. అంతటా వారిరువురును పంపించటానికి దశరథుడు సందేహించినప్పటికీ వశిష్ఠుని మాట మేరకు పంపిస్తాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్యా రహస్యములను బోధించాడు. దారిలో రామలక్ష్మణుడు తాటకి అనే రాక్షసుని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకిన అహల్యకు శాప విమోచనమైనది. రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది. మారీచ సుబాహులు ఇతర రాక్షస గణములు దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయిన మిథిలా నగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు ఊరడయ్యాడు. సీతారాములు, ఊర్మిళ, లక్ష్మణులు, మండవి, భరతులు, కీర్తి, శత్రుఘ్నులు వివాహం కన్నుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించి పరశురామునకు తాము ఇద్దరు విష్ణు స్వరూపులే అని తెలిసింది. అలా మహావైభవంగా 4 జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు. దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రామునికి అప్పగింపాలని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లి అయిన కైకేయి దశరథుడిని 2 కోరికలు కోరింది. భరతుడు పట్టాభిషేకము, రామునకు 14 ఏళ్లు వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితో పాటు ఆత్మయ్య అయిన సీత, నీడ అయిన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు. దారిలో గూటైన నిషేధరాజు వారిని గంగను దాటించాడు. రామునికై విలిపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు. భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి, నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్తను విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు 14 సంవత్సరాల తర్వాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంతవరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి నేను రాజ్యపాలనను నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాల నిర్మించుకొని జపతపాది కార్యక్రమాలను నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. సీతారామ లక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి పెదప గోదావరి నదీ తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. రోధిస్తూ శూర్పణఖ వెళ్లి రావణునితో మొరపెట్టుకుంది. కసితో రావణుడు మారీచుడి మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరంగా వెళ్లేలా చేసి తను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతస్థులైన రామలక్ష్మణుడు ఆమెను వెతుకనారంభించారు. కొన ఊపిరితోనూ జటాయువు వారికి సీతాపహరణ గురించి తెలిపి రాముని చేతిలో కన్ను మూసింది. రామలక్ష్మణులు మాతాంగముని ఆశ్రమంలో వారి కోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి ఋషముఖ పర్వతానికి బయలుదేరారు.